హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ స్పెషల్ చికెన్ పకోడీ చూద్దాం రండి ఎలా చేసుకోవాలో. చికెన్ పకోడీకి పావు కిలో చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను పసుపు, కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, చికెన్ పకోడీ వేపుకోవడానికి తగినంత ఆయిల్. చికెన్ పకోడీ కావాల్సినవి తీసుకున్నాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. పకోడీ కలుపుకుందాము. ముందు కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, కరివేపాకు, కలర్ అండి కొంచెమే వేస్తున్నాను. మీకు అవసరమైతే వేసుకోండి, అక్కర్లేదు అంటే వేసుకున్న అవసరం లేదు. కొంచెం కలరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నేనైతే నిమ్మకాయ వేయట్లేదండి, మీకు అవసరం అనుకుంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. చికెన్ మనము కడిగి చిన్న ముక్కలు కోసుకొని వడకట్టి ఉంచాను. ఈ చికెన్ ఈ మసాలాలో వేద్దాం. ఇది కూడా మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేట్టు కలుపుకుందాం. చూడండి ఇలా కలుపుకోవాలి. మసాలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఒక పావు గంట సేపు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. 1 గంట సేపు అలా పెట్టుకున్న పర్లేదు. ఇప్పుడు నాకు ఒక పావు గంట అవసరం కాబట్టి నేను ఇది ఒక పావు గంట మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టాము కదా. ఇప్పుడు ఆయిల్ వేడైంది, ఒకసారి మొత్తం కలిపి ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం మంచిగా ముక్కలకు పట్టి వేపుకున్నాం. ఇలా వేపుకున్నాం అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసుకుందాం. చూడండి మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా.
చాలా సూపర్గా వచ్చిందండి. ఫ్రై మాత్రం మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.